వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన రాష్ట్రపతి ఈ మేరకు సందేశంతో తన ఆనందాన్ని సందర్శకుల పుస్తకంలో పంచుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. కేంద్రానికి తగు సహాయం కోరుతామన్న డిప్యూటీ సీఎం. నేట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య డిమాండ్. గుట్కా, గంజాయి వంటి మత్తుపానీయాల వల్ల కలిగే అనర్థాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వెల్లడించిన ఆమ్దాల్ వలస శక్తి టీమ్ 2 ఇన్ఛార్జ్ అమ్మాజీ. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని సిపిఎం పార్టీ పిలుపు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియం కోసం కనీసం 6 కోట్లు తెచ్చుకోలేని వాళ్లు ఈరోజు జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగులోకి దూసుకు వెళ్లిన ఆమె దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీంతో వాయుసేనకు చెందిన 2 వేరువేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2023 ఏప్రిల్లో ఆమె అస్సాంలోని తేజూర్పారా నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో గగన విహారం చేసిన సంగతి గమనార్హం. 2006 జూన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, 2009లో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభా పాటిల్ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో ప్రయాణించారు. రఫేల్లో రాష్ట్రపతి విహారాన్ని స్వయంగా పర్యవేక్షించిన మార్షల్ APS సింగ్ స్థావరం నుంచే మరో విమానంలో ప్రయాణించారు. రఫేల్ ప్రయాణంపై రాష్ట్రపతి స్పందిస్తూ ఇది తనకు మరవలేని అనుభూతి అని పేర్కొన్నారు. దేశ రక్షణ సామర్థ్యాలపై తన విశ్వాసాన్ని ఈ విహారం మరింతగా ఇనుమడింపజేసిందన్నారు. సందర్శకుల పుస్తకంలో ఈ మేరకు సందేశంతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై రఫేల్ జెట్లతో భారత దాడులు జరిపింది. ఈ యుద్ధ విమానంలో ప్రస్తుతం రాష్ట్రపతి గగన విహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా రైతులతో కలిసి దెబ్బతిన వరి పొలాలను పరిశీలించారు. నష్టం అంచనాను పారదర్శకంగా పూర్తి చేయాలని, వరదల ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి 46 వేల హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మన్ను బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్నీళ్ళు 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేస్తారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, దానికి సంబంధించి చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మొంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. మొంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల వల్ల
రైతాంగం పండించినటువంటి పంటలు దెబ్బతిన్నాయని, పాడైపోయిన పంటలను ఎమ్యూనరేషన్ చేసి నష్టపరిహారాలు నమోదులో అర్హులైన రైతులను, కౌలు రైతులను గుర్తించి పరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తూరు మండలంలోని కర్లెమ్మ రెవెన్యూ గ్రామంలో సిపిఎం కమిటీ పర్యటించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కలిసి పాడైపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిర్ల ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరి, పత్తి, అరటి, మొక్కజొన్న, మినుము, కూరగాయల పంటలు మొదలగునవి ఆరుగాలం శ్రమించి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికి వచ్చే సమయానికి మొంతా తుఫాన్ ప్రభావం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అన్ని పంటలను ఎమ్యూనరేషన్ చేసి నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా విస్తారంగా కురిసినటువంటి వర్షాలకి ఈరోజు రైతాంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. కొత్తూరు మండలంలోనే సుమారు ఒక 13,000 ఎకరాలు పైగా ఈరోజు వరి, పత్తి, ఇతర ఉద్యాన పంటలు వేసి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పత్తి పూర్తిగా తడిసిపోయి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొక్కజొన్న, మినుము, పెసర, టమాటా, కూరగాయ పంటలన్నీ కూడాను పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలా. మండల మేజిస్ట్రేట్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏ ప్రాంతాల్లో అయితే రైతాంగం తీవ్రంగా నష్టపోయినారో రైతులందరికీ కూడాను ఆదుకునే పద్ధతిలోట వెంటనే నష్ట నమోదు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎవరి పంట ఏది నష్టం జరిగిందో అన్నటువంటిది సరైనటువంటి నష్ట నమోదు చేసి అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం రైతాంగానికి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించి రంగు మారిన ధాన్యాన్ని, పత్తిని, మొక్కజొన్న పంటలను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటన కార్యక్రమంలో సనపల రమేష్, వైకుంఠరావు, ధర్మారావు, వెంకట్రావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని వంశధార కాలనీ పాఠశాలను ఆర్ఓఎంఈఈ గణపతిరావు పరిశీలించారు. నర్సన్నపేట పట్టణంలోని వంశధార కాలనీ పాఠశాలను ఆర్వీఎంఈఈ గణపతిరావు గురువారం పరిశీలించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో పాఠశాల స్లాబ్ కారుతుందన్న ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు పరిశీలించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయనతో పాటు ఎంఈఓ దాయల్నాయుడు, ఏఈ చంద్రమౌళి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 18వ తేదీన జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ నవంబర్ 18వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావులు మాట్లాడుతూ, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చడమే అభివృద్ధా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. తుఫాన్లో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుండగా మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం రహస్యంగా సర్వేల కోసం గ్రామాలకు రావడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయలేని, ఆస్వాస్ రిజర్వాయర్ పూర్తి చేయలేని, జిల్లా కేంద్రంలో ఉన్న కోడి రామూర్తి ఇండోర్ స్టేడియం కోసం కనీసం 6 కోట్లు తెచ్చుకోలేని వాళ్లు, జిల్లాలో రోడ్లు బాగు చేయలేని వాళ్లు, కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోలేకపోయిన వాళ్లు ఈరోజు జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నవంబర్ 18వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఇందులో ప్రధానికి అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పేరుతోని ఈరోజు ఈ ప్రాంత భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అభివృద్ధి అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారిని ఈవేళ మేము ప్రెసిడెంట్ తెలుసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం తరఫున అడుగుతున్న మాటే, ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలేదు, దానికి నిధులు సమకూర్చలేదు. ఈ శ్రీకాకుళం కేంద్రంలో ప్రత్యేక ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు తయారు చేసిన
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే అక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి 2 పంటలకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామం అవుతుంది. మీరు కేటాయించలేకపోతే ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈవేళ ప్రజల భూములు కొల్లగొట్టడానికే ఈరోజు అభివృద్ధి ముబ్బాగారు పేర్కొని మీరు చెప్తారు. ఎట్లాంటివి చేస్తే ఈ జిల్లా ప్రధానికి సహించని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నికలకు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వాగ్దానం ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేని వారు ఉద్యోగాలు ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు మోసం చేయడానికి పూనుకోవడం కాదా అని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, జీడు రైతు సంఘం జిల్లా కన్వీనర్ టి అజయ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు మద్దిలి రామారావు, ఎన్ గణపతి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేట మునిగిన పంటలకు నష్టపరిహారం అందించాలని ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. మొంతా తుఫాన్ ప్రభావంతో నేట మునిగిన పంటలను అధికారులు గుర్తించి వాటిని వెంటనే నష్టపరిహారం అందించాలని ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. తుఫాన్ కారణంగా జలుమూరు మండలం రాయపాడు గ్రామంలో నేట మునిగిన వరి పంటలను పరిశీలించారు. జగనన్న ప్రభుత్వంలో పంటకు ఉచిత బీమా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత బీమా తొలగించారని అన్నారు. అన్ని విధాలుగా రైతులకు మోసం చేశారని మండిపడ్డారు. 3 రోజులుగా ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో యావత్ రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు పూర్తిగా పంటలన్నీ మునిగిపోయి పండించుకున్న రైతుకి ఎక్కడా కూడా న్యాయం జరగకుండా ఈ తుఫాన్ కారణంగా అనేక పంటలు ఈరోజు జిల్లా మొత్తం మీద కూడా నేలమట్టం అవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని, గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం రైతులకి పంట బీమా అయినా సరే ప్రభుత్వం కట్టేది. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడా కూడా పంట బీమా ప్రభుత్వం కట్టకుండా పోయి రైతులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు పండించుకునే పంటకి గిట్టుబాటు ధర లేకుండా, యూరియా కూడా ఈ రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకంగా రైతు నిర్లక్ష్యం చేస్తున్న ధోరణిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికైనా సరే ఈ ముంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని రైతులకి అండగా నిలబడాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, జిల్లా ఉప అధ్యక్షులు బగ్గు రామకృష్ణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దాసు మన్మథరావు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు పైడి విఠలరావు, మండల పంచాయతీరాజ్ అధ్యక్షులు బోర సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అవేర్నెస్ గూర్చి మహిళలకు ఇన్ఛార్జ్ ఉమెన్ అమ్మోజీ అవగాహన కల్పించారు. ఆమ్దల్ వలస శక్తి టీమ్ 2 ఇన్ఛార్జ్ విహెచ్జి అమ్మాజీ తన సిబ్బందితో కలిసి ఆమ్దల్ వలస మండలం మెట్టికి వలసలో సుమారు 50 మంది మహిళలకి శక్తి యాప్ డౌన్లోడింగ్, దాని ఆవశ్యకత, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అవేర్నెస్, గుట్కా, గంజాయి వంటి మత్తు పానీయాల వల్ల కలిగే అనర్థాల వలన తీసుకోవలసిన జాగ్రత్తలు, శక్తి యాప్ ఉపయోగించడం ఎలా మొదలగు విషయాలు, శక్తి యాప్ గురించి అందుబాటులో గల టోల్ ఫ్రీ నంబర్ 1001112 మొదలగు టోల్ ఫ్రీ నంబర్ల గూర్చి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి మరియు బాధితులు పోలీస్ రక్షణ ఎలా పొందాలి అన్నది తదితర అంశాల గూర్చి మరియు పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మిస్సింగ్ అయిపోయిన వారి గూర్చి, మానవ అక్రమ రవాణా తదితర విషయాల గూర్చి శక్తి టీం అమ్మాజీ అవగాహన కల్పించారు. ప్రస్తుతం తుఫాన్ పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండమని ఆమ్దల్ వలస శక్తి టీం 2 ఇన్ఛార్జ్ ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ అవగాహన కల్పించారు. జలుమూరు మండలం పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. జలుమూరు మండలం గంగాధరపేట గ్రామంలో జోనంకి సుబ్రహ్మణ్యపురం, వెంకటాపురం క్లస్టర్ పరిధి రచ్చబండ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రచార బాటం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. వైసీపీ పథకాలను కాపీ కొట్టి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చిత్తూరు నుండి నర్సనపేట వరకు కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలను కల్తీ మద్యానికి బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 హామీల కింద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేస్తామని చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఒకసారి ఇప్పుడు చూసుకోండి, సుమారు 16 నెలలు అవుతుంది. ప్రతి మహిళా సోదరి మనకి
ఇంటింటికి కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. సూపర్ 6 హామీల్లో ఒక హామీ ఎక్కడా దాని ఊసే లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 సంవత్సరాలు. ఆ రోజు ఏనాడు మరి చదువుకున్న పిల్లల తల్లిల అకౌంట్ లో డబ్బులు వేయలేదు. ఇప్పుడు తల్లికి వందనం అంటున్నాడు. ఎందుకని? కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి అమ్మఒడి కార్యక్రమం కింద పిల్లలు బడికి పంపించండి, తల్లిల అకౌంట్ డబ్బులు వేస్తారని చెప్పని ఆ రోజు డబ్బులు వేసిన కార్యక్రమానికే ఈ రోజు పేరు మార్చి తల్లికి వందనం అని చేసి కార్యక్రమం పెట్టాడు. ఎక్కడ కొత్త పథకం లేదు. వైసీపీ కార్యకర్తలు ప్రజలకు నిజాలు తెలియజేయాలని సూచించారు. కార్యకర్తలకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను డిజిటల్ బుక్ లో నమోదు చేయండని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు మెచ్చిన పాలన త్వరలో రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, జిల్లా ఉపాధ్యక్షులు బగ్గు రామకృష్ణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దాసు మన్మథరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకటరమణి, మండల అధ్యక్షులు కుసుమ సీతారాం తదితరులు పాల్గొన్నారు. నేట మునిగిన పంట పొలాలను పరిశీలించిన రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ నియోజకవర్గంలో నేట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు విస్తృతంగా పర్యటించారు. ఇటీవలే భారీగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారని, ప్రతి రైతు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.